గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ట్రూత్ వితౌట్ అపాలజీ నుండి ఒక క్వశ్చన్ ఉంది. Externally there will be success and failures. Internally there can be failures only when there is psychological dependence on the result of effort. Sir, when it comes to entrepreneurship, నేను కూడా పర్స్యూ చేస్తున్న దానిలో సార్ ఈ విషయం వర్తించదు. బికాజ్ మేము ఇన్వెస్టర్లకు సమాధానాలు ఇవ్వాలి, రెవెన్యూ చూపించాలి, మరియు ఆ ఆలోచన విజయవంతంగా అమలు అవుతుందో లేదో అనే ఫలితాలను కూడా చూడాలి. అలాంటి వారిని ఇన్వెస్టర్గా చేర్చవద్దు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ డబ్బు రెట్టింపు అవుతుందంటే ఆశించి వారిని చేర్చుకోవద్దు. లెట్ హిమ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ మిషన్, నాట్ ఇన్ యువర్ P&L. ఇవి రెండు వేర్వేరు విషయాలు. వీరంతా నా ఇన్వెస్టర్స్, డోనర్స్ కాదు. మరి ఎవరు వీళ్ళు? ఇన్వెస్టర్స్గా ఉన్నారు, అర్థమవుతోంది కదా. ఇంకా వీరంతా మైక్రో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. సంస్థ యొక్క P&L పెద్దగా కావాలని వీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు. వీరు మిషన్ పెద్దగా కావడానికి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఈ సమయంలో ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ ఇన్వెస్టర్స్. ప్రతి ఒక్కొక్క వ్యక్తి ఇన్వెస్ట్ పెట్టలేదా ఇక్కడ? కానీ వీళ్ళు సంస్థను మంచి సెషన్ ఎక్కడ ఉంది, పుస్తకాలు ఎక్కడ ఉన్నాయని సమాధానం అడుగుతున్నారు. వీరి చేతిలో ఇది ఏమిటి? ఇది సంస్థ యొక్క P&L కాదు, ఇది సంస్థ యొక్క మిషన్. ఇది కూడా ఒక పుస్తకమే కదా, కానీ ఇది అకౌంటింగ్ పుస్తకం కాదు, ఇది ఒక మిషనరీ పుస్తకం. మీ అకౌంట్స్తో సంబంధం లేదు ఇక్కడ. మీ యొక్క పనితో సంబంధం ఉన్న ఇన్వెస్టర్లని తీసుకురండి. అయితే మీరు సరైన పని చేసి అతనికి డబ్బు రాకపోయినా ఇన్వెస్టర్ ఏమీ మాట్లాడడు. ఇప్పుడు ఏమైనా మాట్లాడతాడా ఆ ఇన్వెస్టర్? ఎందుకంటే ఆ ఇన్వెస్టర్కి కూడా దేనిపై ప్రేమ ఉండేది? పనితోనే కదా. చూడండి, నువ్వు నిజాయితీగా పనిచేశావు. డబ్బు మునిగిపోతే మునిగిపోయింది, కానీ పనిని నిజాయితీగానే చేశావు కదా. మీ పనిలో ప్రేమ ఉన్నవారిని మాత్రమే ఇన్వెస్టర్గా చేసుకోండి. Chase deadlines so that you can be free of deadlines. So for that, if I set a deadline, నేను ఇన్ని రోజులలోపు ఇన్ని రిలీజెస్ చేయాలి, ఇన్ని క్యాప్చర్ చేయాలన్నారు మీరు, then it will be fine, right? ఖచ్చితంగా, ఎందుకు కాదు. ప్రతిదానికి ఒక డెడ్ లైన్ తప్పక ఉంటుంది. చూడండి, సమయం పరిమితంగా ఉన్నప్పుడు మనం గడువులను గౌరవించవలసి ఉంటుంది. ఇది మనం నేర్చుకోవాలి. సమయం అనేది మీకు అనంతంగా లభించే వస్తువు కాదు. ఏ వస్తువైతే తక్కువగా ఉంటుందో దాన్ని సరిగా రేషనింగ్ చేయాలి. కాబట్టి డెడ్ లైన్స్ తయారు చేయాలి. వాటికి కట్టుబడి ఉండే క్రమశిక్షణ ఉండాలి. ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్.